హాయ్ ఫ్రెండ్స్. కుక్క బెదిరించంట చెప్పు ఎత్తుకపోయిందంట. ఫ్రెండ్స్, పైన ఫోటోలో కనిపిస్తున్న అబ్బాయి పేరు సిద్ధు. వయసు 9 సంవత్సరాలు. థర్డ్ చదివే అబ్బాయి. వాళ్ళ అమ్మను పతంగి కొనియమంటే నేను ఇప్పుడు కొని అన్నదంట. అనగానే మా అమ్మని ఇలా ఎట్లనే భయపట్టియాలని చేసిందంట. ఒక రూమ్ లోకి వెళ్ళి పత్తి పోసిండే కదా ఫ్రెండ్స్, పత్తి ఎక్కి కొక్కాన తగిలించుకున్న చీరకు ఊరేసుకునే ప్రయత్నం చేసిండు. అంతలో కాళ్ళ కింద ఉన్న పత్తి జరిగి ఉరి ఉరి బలంగా పడి అబ్బాయి క్షణాల్లో చనిపోయినాడు. చనిపోయే వరకు తల్లిదండ్రులు తలుపులు బద్దలు కొట్టి చూసే వరకు అబ్బాయి నిజంగా చనిపోయినాడు. ఇట్లాంటి సందర్భాలు మనం ఈ రోజులో కామన్ చూస్తున్నాం ఫ్రెండ్స్. ఈ అబ్బాయి అంటే పతంగి కోసం చనిపోయాడు. ఇక ఇంకో అబ్బాయి చూడండి, క్రికెట్ ఆడనివ్వలేదని అబ్బాయి చనిపోయాడు. సైకిల్ కొనియలేకపోతే ఒకరు, ఫోన్ ఇవ్వకపోతే ఒకరు, బైక్ కొనియాలని ఒకరు. ఈ రోజులలో పిల్లలు చనిపోవడానికి కారణం పెద్ద రీజన్ అవసరం ఫ్రెండ్స్. ఉత్త పుణ్యానికి నిండు ప్రాణం తీసుకుంటారు. దీనికి అన్నిటికీ కారణం మనం వాడే స్మార్ట్ ఫోన్లు, మన ఇళ్లలో చూసే టీవీలు, సీరియళ్ళు, సినిమాల ప్రభావం చిన్న పిల్లలనే ప్రభావం చూపిస్తున్నాయి ఫ్రెండ్స్. పెద్ద పిల్లలు అయితే మాత్రం వాళ్ళకు కొంచెం జ్ఞానం ఉంటుంది కాబట్టి ఏది తప్పో ఏది ఒప్పో వాళ్ళకి తెలుసు. చిన్న పిల్లలకు తెలియదు. కాబట్టి మనం పిల్లల్ని ఏం చేయాలంటే వాళ్ళు ఏం చేస్తారు, పొద్దంతా ఎట్లుంటారు, ఎవరితో ఏం మాట్లాడతారు అన్నది తల్లిదండ్రులు ప్రతి ఒక్కటి గమనించుకుంటుండాలి. వాళ్ళు ఒక మాట వినకపోతే వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా మార్చుకుంటారు, మరి ఏం చేసుకుంటట్టున్నారు అన్నది మనం కంటికి రేపలా కాపాడాల్సింది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు పిల్లలకు అసలు ఏం తెలుస్తలేదు. తల్లిదండ్రులు కష్టపడతానులా, సంపాదిస్తానులా, మరి వాళ్ళ ఉద్దేశం ఏంది, నాకెందుకు అడిగిన ఇస్తలేరు అనేది పిల్లలు మంచి ఆలోచించి ఉండాలి తప్ప ఇట్లా శని కావాల్సి అనిపోతే పాపం తల్లిదండ్రులకు జీవితాంతం కన్నీరు మిగులుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో.